NS9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సామర్లకోట పెద్దాపురం మండలాల్లో క్రిస్మస్ వేడుకలు, పాటలు ఆరాధనలతో ఘనంగా వేడుకలు. గంజాయి ఆక్రమణ రవాణా గుట్టురట్టు, గంజాయి వ్యాపారం చేస్తున్న వారిని అరెస్ట్ చేసిన ఉదయగిరి పోలీసులు. క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొన్న డాక్టర్ పొంగూరు శరణి. 10వ డివిజన్లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పెద్దాపురం మండలాల్లో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ ప్రజలు అత్యంత ఆనందోత్సవాలలో జరుపుకున్నారు. యేసుక్రీస్తు జనన వార్తను జ్ఞాపకం చేసుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రజలు గడిపారు. అలాగే ప్రజలంతా చర్చిలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గడిపి క్రిస్మస్ పాటలు ఆరాధనలతో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. సామర్లకోట పెద్దాపురం పట్టణాల్లో ఉన్న సెయింటనరీ బాప్టిస్ట్ చర్చి, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చి, లూథరన్ చర్చిల్లో, పెద్దాపురం బైబిల్ మిషన్ చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. వీడియో అందరి నుంచి మండల కేంద్రమైన గోకవరంలో కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలోకి 4 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో కంబాల శ్రీనివాసరావు లేఅవుట్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, చెరుకూరి రామ్కుమార్, సూర్యనారాయణరాజు, సోమ వీర్రాజు, ఏపీఆర్ చౌదరి పాల్గొన్నారు. ముందుగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం
అనంతరం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావుకు కండువా కప్పి భారతీయ జనతా పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అలాగే వైసీపీ మాజీ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ వరసాల కుమారి ప్రసాద్ దంపతులకు కాషాయం కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులుగా తాము చేస్తున్న సేవలు మరింత బలపరిచేందుకు రాజకీయ రంగప్రవేశం చేసి బీజేపీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఈ రోజు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో సుమారు 20,000 మందితో బీజేపీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగిందన్నారు. ఔన్నత్యాన్ని ఈ రోజున విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా 2022లో ఈ సంస్థని అమ్మవారి కరుణాకటాక్షాలతో దీనిచంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతం మీకు అందరికీ తెలిసిందే, మీడియాలో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది గోపురం. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. హైదరాబాద్ లో ఉద్యోగరీత్యా ప్రముఖ పారిశ్రామిక కంపెనీలో ఫార్మా ఇండస్ట్రీలో ఇలా వీళ్ళందరూ సహకారంతో నేను చేసుకుంటూ, నేను ఎవరి పేరు చెప్పడం మర్చిపోయినా తెలియదు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి వీరందరి సహకారంతో నేను వాళ్ళందరూ అర్థం చేస్తూ, స్వామి మీరు ఎందుకు మీ భావజాలానికి భారతీయ జనతా పార్టీ భావజాలానికి చాలా సామీప్యం ఉంది, మీరు భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయకూడదని చెప్పారంటే, మొదట్లో నా రాజకీయాలు చేయడం ఉద్దేశం లేదు. చాలా మంది పార్టీ వాళ్ళు నన్ను అడిగారు, మీరు భారతీయ జనతా పార్టీ ఎందుకు జాయిన్ అవుతుందని చెప్పారు అడిగారు. నేను రాలేదంటే నా రాజకీయాలు ఇంట్రెస్ట్ అని చెప్పాను. కానీ భారతీయ జనతా పార్టీకి ఎప్పుడైతే నాకు ఆహ్వానం వచ్చిందో నాకు వెంటనే నరేంద్ర మోడీ గారు స్ఫూర్తిదాయకులు, యోగి ఆదిత్యనాథ్ గారు, అలాగే మన మహిళా మంత్రి, మన రాష్ట్ర బీజేపీ దానికి అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారు నాకు వెంటనే జ్ఞాపకం వచ్చారు. వారిని స్ఫూర్తిదాయకంగా ఎందుకు తీసుకున్నానంటే, భారతదేశంలో అన్నదమ్ములా బ్రతుకుతున్న క్రైస్తవుల్ని, ముస్లింస్ ని, హిందువుల్ని మతం విద్రోహ శక్తులు కోట్లాది రూపాయలు, లక్షలాది డాలర్లు పంపిస్తున్నారో, భారతదేశంలోకి పంపిస్తున్నారో వాళ్ళని ముక్కుపాలతో అణిచివేస్తూ, ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో మనం ఎన్నో ప్లాస్టిక్ ని చూసేవాడు, సంఘ విద్రోహ శక్తులు ఎన్నో పనులు చేసేవారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా శాంతి తప్పకి ఎక్కడ ఇది చూడలేదు. అలాంటి మహానుభావుడు మన ఆర్థిక పరిస్థితి, భారతీయ యొక్క ఆర్థిక స్థితిని ఆ 10వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చి రేపు 3వ స్థానం దాకా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. తను భార్య నరేంద్ర మోడీ గారు చెప్పగానే చప్పట్లు కొడుతున్నాను, అందరూ చూడండి ఒకసారి. ఒక్కసారి నరేంద్ర మోడీకి అందరికీ చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎస్, నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తి, యోగి ఆదిత్యనాథ్ 60,000 భయంకరుడు, నేను చాలా ఫ్యాన్ ఆయన అటువంటి ఆయన స్ఫూర్తి. ఇలాగే భారతదేశాన్ని రక్షణ వ్యవస్థలో అందరికీ ప్రపంచ దేశాలన్నింటిలోని కూడా చాలా అత్యున్నతమైన స్థానం నిలబెడుతూ, ఒకప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితుల్లో ఆయుధాలు కూడా సరిగ్గా రంగంలో ఇబ్బంది పడేవారు. అలాంటిది నెల్లూరు జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై గట్టి నిఘా ఉంచి విద్యార్థులు మరియు యువత జీవితాలను నాశనం చేస్తున్న సదరు నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పి శ్రీధర్ నేతృత్వంలో ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉదయగిరి, దత్తలూరు, సీతారామపురం, వరికుంటపాడు ఎస్ఐ మరియు వారి సిబ్బంది ప్రత్యేక నిఘా ఉంచగా రాబడిన సమాచారం మేరకు పై తెలిపిన A1, A2లు ఉదయం 12:30 గంటల సమయంలో ఉదయగిరి నుంచి సీతారామపురం వెళ్లే రోడ్ నంబర్ 167 హైవే ఉదయగిరి పట్టణ శివార్లలో గంజాయిని కొనుగోలు చేయుచుండగా వచ్చిన సమాచారం మేరకు ఉదయగిరి సిఐ ఎన్ వెంకటరావు, మధ్యవర్తులు మరియు ఉదయగిరి తహసీల్దార్ వారి ఆధ్వర్యంలో వారిని అదుపులోకి తీసుకుని వారిని విచారించి వారిలో మొదటి ముద్దాయి వద్ద నుండి 130 గ్రాముల గంజాయి ప్యాకెట్ను మరియు రెండవ ముద్దాయి వద్ద నుండి 100 గ్రాముల గంజాయి ప్యాకెట్ను మొత్తం 1,500 రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నెల్లూరు జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై గట్టి నిఘా పెట్టాలని, విద్యార్థులు మరియు యువత జీవితాలు నాశనం చేస్తున్న
ఈ గంజాయి వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మా జిల్లా ఎస్పీ శ్రీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా కావలి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీధర్ గారి పర్యవేక్షణలో గత 2 రోజులుగా ఉదయగిరి ఎస్ఐ గారు, దొత్తులూరు ఎస్ఐ గారు, వరికొండపాడు ఎస్ఐ గారు, సీతారాంపురం ఎస్ఐ గారు, మేము 5 టీములుగా ఏర్పడి ఈ గంజాయికి సంబంధించి ఈ గంజాయి అక్రమంగా రవాణా చేయడంతో పాటు దాన్ని అమ్మటం ప్లస్ దాన్ని తీసుకునే వాళ్ళు కూడా ఎవరెవరు ఉన్నారు ఆ రూట్ మూల కారణాలు వెతికే ఉద్దేశంతో 2-3 రోజులుగా గట్టిగా తిరుగుతూ ఉన్నాము. ఈ క్రమంలో నిన్న ఉదయం 10-11 గంటలప్పుడు మాకు రాబడిన సమాచారం మేరకు ఉదయగిరి పట్టణ శివారు ప్రాంతాల్లో కొండాయిపాలెం రోడ్డు దగ్గర జామాయిపేట దగ్గర ఇట్లా గంజాయి కొంతమంది అమ్ముతున్నారని, కొంతమంది తీసుకునే వాళ్ళు ఉన్నారని మేము ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను మా ఎస్ఐలతో పాటు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ గంజాయి అమ్ముతూ ఉన్న కొండారెడ్డి అని చెప్పేసి వరికొండపాడు మండలం జి కొండారెడ్డిపాలెంకి సంబంధించిన కొండారెడ్డి అలియాస్ కొండయ్య ఆయన ఉదయగిరి పట్టణానికి సంబంధించి ఈ దాసరి సుధాకర్ అని ఎస్టీ కాలనీలో ఉంటారు. వీరు వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ వాళ్ళకి పే చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ గంజాయి తీసుకోవడం జరుగుతూ ఉంది. మాకున్న సమాచారం మేరకు ముందస్తు ప్రణాళికలతోటి మధ్యవర్తులు కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సుమారు 1/4 కేజీ వరకు గంజాయి సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు దాన్ని కొనుగోలు చేయడానికి ఉపయోగించిన డబ్బులు కూడా సీజ్ చేయడం జరిగింది. వారు ఈ వ్యాపారానికి కానీ లేకపోతే ఈ దందాకు కానీ వాడుతున్న ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు మా విచారణలో వీళ్ళు విచారించినప్పుడు మాకు తెలియవచ్చింది ఏంటంటే శ్రీశైలం ప్రాంతం నుంచి కానీ వైజాగ్ ప్రాంతం నుంచి కానీ కొంతమంది సాధువులు ఇట్లా మన భైరవకోన టెంపుల్స్, ఇట్లా ఈ సిద్ధేశ్వరం టెంపుల్స్ ఇట్లా ఇవి దర్శనం చేసుకొని వచ్చిపోయే క్రమంలో వాళ్ళు కొంత గంజాయిని క్యారీ చేస్తూ వస్తున్నట్లు, వాటిలో భాగంగా భైరవకోన టెంపుల్స్ దగ్గర ఒకసారి ఆ భైరవకోన టెంపుల్స్ సీతారాంపురంలో ఉండే అంకమ్మ తల్లి గుడిలోనే ఉన్నాయి. ఈ టెంపుల్స్ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి సమాచారం అందుతుంది. ఇట్లా పాతాళగంగ నుంచి కొంతమంది సాధువులు వచ్చారని కానీ, లేకపోతే వైజాగ్ ప్రాంతం నుంచి కొంతమంది సాధువులు వచ్చారు కానీ, లేదా ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది సాధువులు వచ్చారు కానీ వాళ్ళకి తెలుస్తుంది. వారిలో ఈ గంజాయి తీసుకునే కొంతమంది వచ్చిన సమాచారం వాళ్ళకి తెలిసినప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకొని మళ్ళా అవి ఇక్కడికి వరికొండపాడు మండలానికి ఇటు దొత్తులూరు దగ్గర కొంతమంది నందిపాడు జంక్షన్ ప్లస్ ఇటు ఉదయగిరికి వచ్చి ఉదయగిరి టౌన్ ఈ ప్రాంతాలకు తీసుకొచ్చి అతి తక్కువ మోతాదుల్లో చిన్న చిన్న ప్యాకెట్స్, సపోజ్ వాళ్ళు ఒక 1/2 కేజీ 1/4 కేజీ తీసుకుంటే దాంట్లో వల్ల చిన్న చిన్న ప్యాకెట్స్లో వచ్చేసి ఇది గంజాయికి అలవాటు పడి దానికి బానిసలై ఉన్నటువంటి కొంతమంది యువత, కొంతమంది హెల్త్ బాగలేని వాళ్ళు కూడా ఇవి తీసుకుంటూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అట్లాంటి వాళ్ళకి అమ్ముతూ దాన్ని సొమ్ము చేసుకుంటూ ఈ వ్యాపారాన్ని కొంతకాలంగా నడిపిస్తున్నట్టుగా తెలియవచ్చింది. ఈ మాకు వచ్చిన ఈ మూల కారణాలని ఇంకొంచెం గట్టిగా శ్రీశైలం ఉన్న పాతాళగంగ దగ్గర ఆ ఏరియా నుంచి వచ్చే వాళ్ళు ఎవరు, వైజాగ్ ప్రాంతం నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఎవరు అనేది తదుపరి విచారణలో తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా కొంత డెవలప్మెంట్ అంటే కొంత సమాచారం కూడా సేకరించుకోవడం జరిగింది. అంటే మేబీ మొబైల్ నెంబర్స్, లేకపోతే వాళ్ళు ఎట్లా వస్తున్నారు, బస్సుల్లో వస్తున్నారా, లేకుంటే ఇంకేదైనా వెహికల్, సొంత వెహికల్, కారు ఇట్లాంటి ఏమైనా యూజ్ చేసి వస్తున్నారా, ఇట్లాంటి బేసిక్ సమాచారం మొత్తం తీసుకున్నాం. క్రిస్మస్ సందర్భంగా నెల్లూరు నగరం 10వ డివిజన్ ఉస్మాన్ సాహెబ్పేట మెయిన్ రోడ్లోని రామ్నగర్లో ఉన్న చర్చిలలో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ శరణి పొంగూరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శరణికి స్థానిక క్రైస్తవ సోదరులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. బిషప్ పాస్టర్ల నుంచి ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా బిషప్ పాస్టర్లు బాలయేసు ప్రతిమను చర్చి ఆవరణంలో ప్రదర్శిస్తూ ప్రత్యేక గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా డాక్టర్ శరణి కూడా చర్చిలో ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ రోజు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారన్నారు. యేసు ప్రభువు దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు తిరుమల నాయుడు, స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. దేవుని మహిమపరచడానికి, దేవుని బిడ్డలకు శుభాలు తెలపడానికి ఇతర బిడ్డలు వారందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ
ప్రకటింపచేసి మీ ద్వారా అనేకమైన ప్రజలకు సేవ అందించి అందరి సమస్యలు కొంతవరకు తీరిపోయాయి. చాలా సంతోషంగా ఉంది క్రిస్మస్ రోజు ఇక్కడ వచ్చి మీ అందరితో పాటు జరుపుకుంటున్నందుకు. అందుకే ముఖ్యంగా నాన్నగారు చెప్తే ఖచ్చితంగా రావాలి, నువ్వు అందరితో సెలబ్రేట్ చేయాలి అంటే నేను ఇక్కడికి వచ్చాను. మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. క్రిస్మస్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఖచ్చితంగా మనందరం మంచి చేస్తున్నాము, మనందరికీ మంచి జరుగుతుంది. నాన్నగారు ఎప్పుడు అండగా ఉంటారు, తిరునాయుడు గారు కూడా ఉన్నారు. సో మీ సమస్యలు ఏమన్నా ఉన్నా చెప్పండి. అండ్ యేసుప్రభు ఖచ్చితంగా మనందరికీ మంచి చేస్తాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకోండి, లేకపోతే నెల్లూరు ఒక మంచి సిటీగా రూపుదిద్దాలని ఖచ్చితంగా మా నాన్నగారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఖచ్చితంగా మీ అందరికీ కూడా మంచి రోజులు రాబోతున్నాయండి. ఆల్రెడీ వచ్చే మీ అందరికీ చూసే ఉంటారు, పూర్వ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది అని. అందరికీ మేరీ క్రిస్మస్ అండి. అండ్ మీ అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నామాలు ఆశీర్వదించుగాక. పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో ఆయన కాపులను ఇచ్చి చేసి మీ ద్వారా అనేకమైన ప్రజలకు సేవ అందించి నామాలు ఆశీర్వదించుగాక. పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో అందుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూడా ఈ కృపను బట్టి నీ కేక్ కటింగ్ చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవా, సర్వోన్నతుడ, జీవాధిపతి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. రొమ్మూరు నారాయణ మంత్రి గారు వారి యొక్క కుమార్తెలైనా నీ మందిరానికి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో ఈ క్రిస్మస్ జన్మదినాన్ని క్రిస్మస్ మాసంలో తద్వారా ఈ కేకును కట్ చేసి చప్పులు కొట్టు రమేష్ మామ గారు వచ్చి సేవలు సప్లైస్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శర్ణి పొంగురు. నేను మంత్రి నారాయణ గారి కూతురునండి. ఈరోజు నేను 10th డివిజన్లో క్రిస్మస్ సందర్భంగా అందరినీ పలకరించడానికి ఇక్కడ 10th డివిజన్కి వచ్చి ఇక్కడ చర్చ్కి విచ్చేసానండి. చాలా సంతోషంగా ఉంది. అందరితో మాట్లాడుతుంటే అందరూ పలకరిస్తూ ఉంటే అందరినీ అడుగుతున్నాను, అమ్మ ఎలా ఉంది, మీరు బాగానే ఉన్నారా అని.
లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎంతో అభివృద్ధి అయిందండి 10th డివిజన్. క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఖచ్చితంగా యేసుప్రభు మన తోడు ఉంటారు. ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండండి. అండ్ అదేవిధంగా మనస్ఫూర్తిని ఇవ్వాలని, ఈ క్రిస్మస్ వల్ల మీకు మనస్ఫూర్తి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా క్రిస్మస్ పండుగ అంటేనే ఒక తెలియని ఆనందం వస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. మండలంలోని పసలపూడి కళానగర్లో ఉన్న యేసు కరుణాలయంలో యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పండుగల్లో ఫాస్టర్ చిట్రా దీవెన కుమార్ యేసు మహిమలను బోధించారు. మాజీ జెడ్పీటీసీ కర్రి వెంకటరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త చైతన్య రాజబాబులు పాల్గొని మాట్లాడుతూ యేసు సూచించిన మార్గంలో పయనించి సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ఈ ప్రార్థనా కార్యక్రమంలో అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. మేము వెళ్తే మాతో మాట్లాడి 1-2 గంటల సేపు మాట్లాడి 1000 రూపాయలు మా చేతిలో పెట్టేసి పంపించడం చాలామంది ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు చూపించే ప్రేమ మాకు చిన్నదైనా పెద్దయినా ఏ సమస్య వచ్చినా కానీ మీ దగ్గరికి వచ్చే క్రమంలోని మీరు తీర్చేటువంటి ప్రతి అవసరం మీకు సుఖ సంతోషాలు ఇవ్వాలని, మీరందరూ ఆరోగ్యంగా కుటుంబం అంతా హ్యాపీగా గడపాలని కోరుకుంటూ, అలాగే ఈ క్రిస్మస్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరికీ వందలమ్మ, అందరికీ వందలు. కేకు కింద ఇవ్వబడుతుంది. ఎవరు చూసుకోకుండా నెమ్మదిగా మన జీవితం మనం దయచేయండి. ప్రభావ తిరుగుతున్న వారందరూ ప్రభావ ఎంత సంతృప్తిగా ఉన్నారో అలాంటి సంతృప్తికరమైన మేలుతో మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థన చేస్తాం. కట్ చేస్తున్న ఎప్పుడు పెద్దలను దీవించని ఆశ్రయించండి. వారిని కూడా ప్రభావ స్థితిని తీసుకుని మనం తెచ్చుకోవాలి. ఏసునామములో ఇక్కడికి వచ్చినాము తండ్రి, ఆమేన్. కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ నేతలు పోరుబాట చేపడుతున్నట్లుగా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలియజేశారు. చోడవరం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కరెంటు ఛార్జీల బాధుడుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రిక విడుదల కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ మరియు చోడవరం మాజీ శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ పాల్గొని గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకే డిసెంబర్ 27న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాల వద్దకు ప్రజలతో కలిసి ర్యాలీగా వెళ్లి నిరసన చేపట్టి మరియు కరెంటు ఛార్జీలు తగ్గించవలసిందిగా విద్యుత్ శాఖ అధికారులను కలిసి వినతి పత్రం అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, వైస్ ఎంపీపీలకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కలిసికట్టుగా వెళ్లి జయప్రదం చేయాలని ధర్మశ్రీ పిలుపునిచ్చారు. మళ్ళీ కూడా ఎవరు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఇంకా తేరుకునే పరిస్థితి లేదు. దయచేసి ప్రభుత్వాలు దిగొచ్చి పెంచిన ఛార్జీలు తగ్గించాలి, అది మా డిమాండ్. ఏదైతే 9,000 కోట్ల భారం మళ్ళీ అదనంగా డిసెంబర్లో పెట్టావో ఇట్టి పరిస్థితుల్లో అది ఉపసంహరించుకోవాలి. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం 100 రూపాయలు తగ్గించుకునే కార్యక్రమం చేయకపోతే ఏ విషయంలో కూడా నెగ్గించే కార్యక్రమం అయితే ప్రజలు మీకు పట్టం కట్టడానికి మాత్రం ఈ సందర్భం తెలియజేస్తున్నా. ఇంకా కరెంట్ షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే రేపు 1st తారీఖు నుంచి అనుకుంటాను రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచేస్తున్నాను. అంటే సంపద సృష్టిస్తానని చెప్పి ప్రజల నెత్తి మీద భారమా? ఇది ఎంత ఘోరం, ఇది ఎంత నేరం. అందుకనే చాలామంది ఇందాక ఇప్పుడు వచ్చేటప్పుడే మా గౌరవ ఎంపీటీసీ అంటున్నాడు, ఏదో ఇలా నీరసంగా ఉన్నా అంటే చిన్న జ్వరం అని. దేనివల్ల జ్వరం వచ్చిందంటే ఇలాంటి వాటి వల్ల, తప్పుడు విధానాల వల్ల, తప్పుడు నిర్ణయాల వల్ల ఇప్పటికిప్పుడే మా అందరికి కూడా ఫీవర్ స్టార్ట్ అయింది. ఎంత నేరం ఆలోచించమని నేను అడుగుతున్నాను. అంచేత ఈ విషయంలో ఎట్టి పరిస్థితిలో కూడా ప్రభుత్వాలు మాత్రం మా తాలూకా అందరి తాలూకు డిమాండ్, సామాన్య డిమాండ్ రేపు పోరుబాట కార్యక్రమంలో మేము ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రశ్నిస్తాం. ఎస్సీ ఎస్టీలు 200 యూనిట్ ఛార్జీలు, ఎస్సీ ఎస్టీలు 200 యూనిట్ ఛార్జీలు, 200 యూనిట్లు కరెంట్ కాలిస్తే ఫ్రీగా ఉండేది, అది తీస్తారు. అంటే ఎస్సీలన్నా ఎస్టీలన్నా ఇంకా వాళ్ళ మీద కూడా నెత్తిన భారం మోపి ఎంత ఘోరం అంటే అది లేకుండా మొత్తం 200 యూనిట్ల తాలూకు డబ్బు కూడా పెట్టే కార్యక్రమం చేయడం అనేది చాలా చాలా ఘోరం. మరి ఈ విషయంలో ప్రభుత్వం మాత్రం పునరాలోచించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలా షాకుల మీద షాకులు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తుంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా
షాకుల మీద షాకులు అవ్వడం వల్ల ప్రతి సామాన్యుడికి చిరాకు పెరిగి మళ్ళీ ఏంటంటే గతంలో ఉన్నటువంటి గతే మీకు పెట్టే పరిస్థితి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అది మంచిది కాదు. ఎన్నికలప్పుడు మీరు హామీలు ఇచ్చారు, మీ మేనిఫెస్టోలో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు, ప్రతి ఊరు వాడ ఊదగొట్టే కార్యక్రమం చేశారు. ఏ వేదికనైనా ఉపయోగించుకొని విద్యుత్ ఛార్జీలు పెంచబోమని సాక్షాత్తు కూటమి నాయకుడైనటువంటి చంద్రబాబు చెప్పాడు. ఇవన్నిటి విషయంలో కూడా మీరు ఏంటంటే ప్రజలకి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, అన్నిటికీ మించి డిస్కీమ్స్ వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో ఇదివరకు మనం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేస్తే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామర్లకోట, పెద్దాపురం మండలాల్లో క్రిస్మస్ వేడుకలు, పాటలు ఆరాధనలతో ఘనంగా వేడుకలు. గంజాయి ఆక్రమణ రవాణా గుట్టురట్టు, గంజాయి వ్యాపారం చేస్తున్న వారిని అరెస్ట్ చేసిన ఉదయగిరి పోలీసులు. క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొన్న డాక్టర్ పొంగూరు శరణి, 10వ డివిజన్లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.